నాకు నా అమ్మని చూడాలి, అమ్మని పిలవాలి. మమ్మల్ని బాధ పెట్టకుండా వెళ్ళిపోనన్నా. నువ్వు మీ అమ్మని చూడడానికి అదృష్టం లేదనుకో. నేను ఒక పాపిష్టుణ్ణి, అదృష్టమే లేని మహా పాపిష్టుణ్ణి. నేను వచ్చానని తెలిసి కూడా నన్ను ఒక్కసారి చూడాలని మనసు రాని నా తాతయ్య దగ్గరికి వెళ్ళి చెప్పేయండి. నా అమ్మ ఉన్న ఈ ఇంటి కడపలోనే నా జీవితాన్ని ముగించేస్తాను. కానీ నేను చనిపోతే నా బాడీని తిరిగి షార్జాకి పంపించేయకండి. ఓకే, ఈ షార్జా కాలనీలో ఏదో ఒక మూలలో నా శరీరాన్ని పాతి పెట్టేయండి. దేవుడా, ఏం చేస్తున్నాడు? ఆ బాటిల్లో ఏంటి? పంచామృతం, విషం. 100 ఒంటెళ్లను చంపేయడానికి ఈ బాటిల్లో ఉన్న ఒక్క సొట్టు విషం. దానికి ఇక్కడెక్కడ ఒంటి ఉంది. 1, 2, 3 చంపేయడానికి కాదు, నేనే తాగబోతున్నాను. అయ్యో, ఒకే క్షణంలో నేను శవం అయిపోతాను. మగసలామా. మగసలామా అంటే గుడ్ బై అని అర్థం. കൃഷ്ണൻ വന്നവതരിക്കയാൽ ലഭിച്ചിടും. తాత, అరబి నుంచి వచ్చిన అన్నయ్య కృష్ణర్లాగా ఉంటారని భారతం చెప్తుంది. ఏదైనా మంచిదే. తాతయ్య, మన షేకు మన ఇంటి లోపల రావచ్చు కదా నాన్న? రానివ్వండి. నేను చెప్పిన 2 రూల్స్ని పాటించాలి. వాటిని పాటించడానికి సమ్మతమైతేనే నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టచ్చు. చెప్పండి తాతయ్య, మీరు చెప్పే రూల్స్ వినడానికి నేను రెడీగా ఉన్నాను. ఇక నువ్వు షార్జాకి తిరిగి వెళ్ళకూడదు. మీ అమ్మతో ఈ ఇంట్లోనే ఉండాలి. ఈ రోజు నుంచి ఇదే నీ ఇల్లు. నీకు సమ్మతమేనా? అయ్యా, సరే తాత, ఇక నేను తిరిగి వెళ్ళను. 2వ రూల్ ఏంటి? నా మనవరాలు కళ్యాణిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నాన్న, అది నీకు నచ్చలేదా? అయ్యో, మీకు నచ్చాక ఇంకా మేమంతా. సులోచనకి మీ ఇష్టమే ఈయన ఇష్టం అయితే ఆయన ఇష్టమే నా ఇష్టం. నువ్వేమంటావు? నీకిష్టం లేకపోతే వచ్చిన దారిని వెళ్ళొచ్చు. ఒప్పుకోకపోతే ఇక్కడ లోపలికి వెళ్ళలేను. ఇప్పటికి ఒప్పుకుంటాను. అదే తెలివితనం. నా జీవితమే మారిపోయినలాగుంది తాత. నాకు భార్యగా రావాల్సిన అమ్మాయిని మీరే నా కళ్ళకి చూపించారు. ఇంతకంటే భాగ్యం వేరేముంటుంది? నేను అదృష్టవంతుని తాత, అదృష్టవంతుణ్ణి. నీ తండ్రికి నేను వేసే శిక్ష ఇది. నా కూతురికి బదులుగా వాడి కొడుకుని నేను తీసుకుంటున్నాను. నువ్వు మీ నాన్నలాగా మోసం చెయ్యాలనుకుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పాతేస్తాను. గుర్తుంచుకో. మీ మనసుని మీరు నమ్మేలాగా నన్ను కూడా మీరు నమ్మొచ్చు. అయితే నువ్వు మీ అమ్మని చూడొచ్చు. తీసుకువెళ్ళండి. నేను మా అమ్మని చూడాలి. నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ నందావే కదా? నన్నే తిడతామంటా, పనికి మాలినోడా నిన్ను? ఏంటి సర్వరా? కళాచారమే లేనివాడు. మొహం చూస్తేనే తెలుస్తుంది. పైగా అరబీలో నందా అంటే అది ఎంతమంది ఆడోళ్ళు ఉన్నప్పుడు నేను ఎలా చెప్పగలను? ఏంటది? అయ్యో రే, నీ వల్ల చెంప దెబ్బ తిన్నాను. ఇదిగో ఇంకా ఈ చెయ్యి కూడా విరగొట్టుకున్నాను. ఈ విరిగిపోయిన లోపలికి వెళ్ళడానికి దారి. వెళ్ళండి వెళ్ళండి. బాను, నీ కొడుకు యాసిం. బాబు, మీ అమ్మ మాకు తీరని బాధ. మమ్మల్ని ఆ దుఃఖం నుంచి బయట వేయాల్సింది నువ్వే. మా అక్కగారికి ఉండే జబ్బుకి ఈ లోకంలో ఉండే ఒకే ఒక మందు నువ్వే. అమ్మాని పిలువు నాన్న. నీ పిలుపుకి అమ్మ లేగాలి. అమ్మా
అమ్మా, అక్క, నీ కోరిక దేవుడు విన్నాడు. నీ కొడుకు వచ్చేశాడు. బాబు, ఇక మీద మా బానును వదిలి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే ఉన్నట్టయితే నాకు నా చెల్లెలు, నీకు మీ అమ్మ దక్కుతుంది. మీ అమ్మను వదిలి వెళ్ళనని తన తల మీద చేసి ప్రమాణించి. అమ్మా, నన్ను క్షమించు. తిరిగి వెళ్ళనని చెప్పు నాన్న. అమ్మని వదిలేసి నేను వేరెక్కడికి వెళ్ళను. ఇది నిజం. ఇక్కడ చూసావా ఎవరున్నారు? హలో, ఏంటి ఒంటరిగా ఉన్నారు? రండి, వస్తే ఒక ఫ్యామిలీగా ఉండొచ్చు కదా, ఏమంటారు? ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. పోవే. అవును, మీకేం కేసు? హత్య, దొంగతనం. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసేది మానభంగం మీద. ఆ కట్టె పక్కన పెట్టేసి లోపలికి రండి, నిజమేంటో తెలుసుకుంటారు. చూస్తేనే తెలుస్తుంది పెద్ద దొంగ అని. స్టూపిడ్. పోరి నీ అవ్వ, నువ్వు ఇక్కడుండే చెప్పవేనా? నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను కష్టపడి ప్లాన్ చేసే ఫ్రాడ్ పనులన్నిటి బయటికి చెప్పాలని ప్రయత్నం చేస్తే ఇటు చూడు, నీ తాతయ్య కపితాన్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న అందరి దగ్గర సంతకం తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తాను. రారా, నిన్ను చూడడానికి ఎవరు వచ్చారో వచ్చి చూడు. అవును, మీరెవరు? శబానిచ్చానా? వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఏంటి వాడనేది? మనం ఇంతకు ముందు నేరుగా కలవకపోయినా కన్నాన్ మీ గురించి చేయాలనే చెప్పాడు. మొక్క మీదే చెప్తున్నాను అనుకోకండి. మిమ్మల్ని చూస్తే ముసలోళ్ళు అనిపిస్తున్నారు, కానీ వయసుకి బాడీకి సంబంధమే లేదు. రైట్ లో నిలబడింది శబానిస్టాన్ యొక్క సొంత మనిషి కదూ? బాగుంది. పాముకి ముంగిస్తుతోడా? లెఫ్ట్ లో నిలబడింది స్తంభాలకి ఈబీ మనిషా? సారీ, నేనెవరో మీకు తెలియదు కదూ. నేను షార్జాలో ఉన్న కన్నానికి ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ని. నేను కువైట్ కోచ్ని. ప్రేమగా పిలిచేవాళ్ళు కోచ్ని అని పిలుస్తారు. అంతకంటే ప్రేమగా ఉండేవాళ్ళు అది కూడా తగ్గించి కొన్ని అని పిలుస్తారు. ఇది చూసారా, దీని ఫుల్గా బంగారమే. ఇది శబానిచ్చానికి ఇవ్వమని చెప్పి కన్నన్ నా చేతికి ఇచ్చాడు. తన నాతో చెప్పాడు శబానిచ్చానికి ఇది నేరుగా ఇవ్వద్దని. ఆ కుప్పితాన్ పిల్లలు ఉన్నారు కదా, ఆ కుప్పితాన్ తండ్రి ఎదురుగానే ఇది నేరుగా మీకు ఇవ్వమని చెప్పాడు. నేను అడిగాను దానికి ఎంత అంత అవసరమని. శబానిచ్చాన్ కుప్పితాన్ వల్లగా బ్రతుకుతున్నాడు, అందుకని ఇది నేను మీకు నేరుగా ఇస్తున్నాను. ఇది 2 చేతులు చాపి తీసుకోండి. శబరిచాన్ గారు, ఇక్కడ ఎవరు ఆ కపితాన్ మనుషులు? వాళ్ళని నేను చూసే చేరాలి. ఆ తండ్రి కొడుకులు కలిసి ఈ కాలనీలో ఏలుతున్నారని విన్నాను. వాళ్ళని లేపేయమని కన్నన్ నాతో చెప్పాడు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు పెద్ద పిరికి వాళ్ళని. కన్నానికి సాధ్యాలు దొరికిన లాడీ డబ్బుని మొత్తంగా కొట్టేయాలని ఎదవలు అనుకున్నారు. నేనెవరో ఇప్పుడు తెలిసిందా? శబాన్ అండ్ ఫ్రెండ్స్.
ఏంటి రేపు పోరంబోకు మేమేరా కపితాన్ కుటుంబం. ఆ ఎదవులు మీరేననే నాకు తెలియకుండా పోయిందనా? ఆ ముందే నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే నీ మొక్కు ఏదో తెలియకుండా పగలగొట్టేస్తాను రా. నన్ను క్షమించి వదిలేసేయండి ప్లీజ్. కప్పిస్తాను ఇంట్లో క్షమించడం లేదురా. చూస్తూ నుంచోకుండా వచ్చి చెప్పనా? ఉస్బూర్ ఇలా చూడు, నువ్వేం కలర్ చేసుకోకు. ఈ రోజు వీడి అంత చూడకుండా వదిలిపెట్టను. బిల్ఫలాక్ అగులాక్. సలాం అలైకుం షేక్. వాలేకుమ్ అస్సలాం. మలేష్ విన్నాయన ఇంత అనే మెనల్ సార్జా. అయ్యో ఐసిస్తా స్పీక్ వచ్చేని. اسمه شاب عاصم హైవా హైవా. బాబు బాబు ఇప్పుడు వీడేమన్నాడు? వేరేం లేదు, మీరు ముగ్గురు పందుల్లాగా ఇంత పెద్దగా పెరిగినా కానీ మీ బుద్ధులన్నీ గాడిదలాగా ఉంటున్నాను. వాడిని నా దగ్గర వదిలేండి, నేను చూసుకుంటాను. కొట్టడం తెలియకపోతే కొట్టకండి, దవడ ఇరిగిపోయింది. అసలే దెబ్బలు తిని కావాలంటే వంగిపోయాను. డబ్బులు ఇస్తాను, కొంచెం అడ్జస్ట్ చేసుకో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వాహిద్ ఇద్రాయిల్ తలాతా షబానికా జాన్ గొడుగులు తాత చూసుకోవచ్చు, ముందు పదండి. ఏమైందిరా? మన కన్నన్ ఫ్రెండ్ షార్జా నుంచి వచ్చాడు. కన్నన్ ఒక ఫ్రెండా? ఎక్కడున్నాడు? డబ్బులు తినేసి ఎయిర్ లో ఉన్నాడు. ఎవరు కొట్టింది? కప్పితానండి. రే కరారా. వద్దు, చనిపోతాడు. నా మాట విను. ఆగు. వదలరా. అయ్యమ్మా. శబాను, నీ కూడా వచ్చా కొత్త ముఖం ఎవరు? శబాను జీసస్ మిమ్మల్ని చల్లగా చూస్తాడు. శబానిచ్చా కన్నాన్నిచ్చిన ఒక పెట్టె బంగారం తీసుకొని ఇక్కడికి వచ్చాను. నేను కువైట్కి వచ్చాను. ఇదిగోండి, నేను వెళతాను, నాకు చాలు. ఈ కపితాన్ మనుషులు అరబిక్ వాళ్ళు కలిసి నన్ను కొట్టేశారు. నన్ను వెతికిలాడుకుని వచ్చిన వాడిని నన్ను కొట్టేలా ఊరికే కొట్టలేదు, నా కపితాన్ కుటుంబాన్ని తిట్టినందుకే కొట్టాను. మళ్ళీ తిడితే మళ్ళీ కొడతాను, లెక్క పెట్టి కొడతాను. నిన్ను కొడతాను, వీడిని కొడతాను, అందరినీ కొడతాను. ఒక్కొక్కడిని వేటాడి అరబీలో కొడతాను. వెళదాం సార్. కపితాన్ మనుషుల్లాగా ఈడు కూడా ఒక పెద్ద ఎదవలా అనిపిస్తున్నాడు. తీసుకెళ్ళిపోరా, నువ్వే తీసుకెళ్ళిపో. ఇక్కడ ఎవరికి నీ బంగారం అక్కర్లేదు. రచ్చిపోకు కనార్ కపితాన్, ఇలా గొడవ జరగడం వల్లే మాకు అది దొరికింది. అది మీ ఇంటికి తీసుకొచ్చుంటే ఎవరికి తెలియకుండా కొట్టేసి ఉంటారు. ఎవరిని చూసి వదిలే, వీడి కొడితే మనకే అసహ్యం. ఎలాగైనా సంతకం తీసుకొని వచ్చి రేపు పార్క్ లో కలుద్దాము. నువ్వు రా బాబు, నీకోసమే ఉన్నాను. రా.